చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. ఎమ్మునూరు అంటే బీబీ వర్సెస్ చెన్నకేశ్వర రెడ్డి గుర్తుకొస్తారు. అయితే ఈ కోటలు బీటలు వారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీ యొక్క నినాదం ఈ ఎమ్మునూరు నియోజకవర్గంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎప్పటి నుంచో ఎమ్మునూరు నియోజకవర్గంలో బీవీకి కంచుకోట లాంటిది. ఈరోజు బీసీలకు ఇవ్వాలనేటువంటి అన్ని పార్టీలు ఒక నినాదం తీసుకుంటున్నాయి. ఆ రకంగా సర్వేలు కూడా వచ్చాయనేటువంటిది జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రయాణం? తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు కేశవరెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నా తండ్రి గారు చేసినటువంటి రాజకీయంలో వీరందరూ ఉన్నటువంటి వ్యక్తులు. దాంట్లో అనేక మంది బీసీ లీడర్లు, ఒక కోసికి కావచ్చు, మాధవ రామరెడ్డి కావచ్చు, అదే రకంగా పల్లెపాడు రామరెడ్డి కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది బీసీలను ఇక్కడ క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి వాల్మీకులు, కురవలు, చేనేతలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలని తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చెప్పేటువంటి బీసీ నినాదం అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు కపట ప్రేమతో బీసీల మీద సృష్టించినటువంటి నినాదం. నేను అడుగుతున్నా సూటిగా ఈరోజు మీరు ఈ ఐదేళ్ల పరిపాలనలో కేశవరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక మంది బీసీల కిరాతకంగా మానభంగాలు చేసి చంపిన రోజు పలకరించిన నాథుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఓడిపోతున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళు ఈరోజు ఒక కపట ప్రేమ చూపుకుంటూ బీసీ నినాదాన్ని తీసుకొస్తే దాన్ని తెచ్చి మీరు మా పార్టీని చూడితే ఎట్లా? బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీవీ మోహన్ రెడ్డి గారు కానీ జయనాగేశ్వర రెడ్డి కానీ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం, మేము తెలుగుదేశం పార్టీలో బీసీలము బీసీ రెడ్లమని చెప్పుకునేటువంటి ఏకైక కుటుంబం అది. చెన్నకేశ్వర రెడ్డికి మీకు రాజకీయంగా వైరుధ్యం ఉంది, రాజకీయంగా ప్రతినిధులుగా ఉన్నారు. కానీ అధికారంలో తనున్నా మీరున్నా గెలిచిన ఇక్కడ ఇద్దరు కూడా రాజకీయ పరస్పర సహకారం చేసుకుంటున్నారు. అతను చేసేటువంటి అక్రమాలు కానీ లేకపోతే దేవాదాయ శాఖలు కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు కానీ దీని మీద ఎప్పుడు కూడా జయనాగేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటే మీరు కర్నూలు జిల్లాలో ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యేనూరు ఎప్పుడైనా వచ్చారా? నాకు అనుమానం ఉంది దీన్ని బట్టి మీరు అడిగే ప్రశ్న. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కేశవరెడ్డి గారు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కానీ భూ కబ్జాలు కానీ ఏదైనా కానీ మాట్లాడిన వాడు జయనాగేశ్వర రెడ్డి. మీకు స్పష్టంగా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి కేశవరెడ్డి గారిని కేశవరెడ్డి గారిని పేరు పెట్టి ఏదైతే మీరు చేసినటువంటి భూములు కానీ అవినీతి కానీ ఏదైతే చేసినట్టు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు నేను స్పష్టంగా అడగడము లోకేష్ బాబు గారి స్థాయిలోనే ప్రశ్నించడం జరిగింది. అదే రకంగా ఈరోజు వైడబ్ల్యూసీ గ్రౌండ్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, బనవాసి దగ్గర ఉండేటువంటి భూములు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈరోజు ఎన్ని రకాలుగా పట్టాల ముసుగులో కావచ్చు లేకపోతే ఇంకొక ముసుగులో కావచ్చు వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బీసీల ఆస్తులను మొత్తం ఈరోజు కొల్లగొట్టాలని చూసినప్పుడు కోర్టులకు వెళ్ళి ఈరోజు న్యాయపరంగా ఆపింది జయనాగేశ్వర రెడ్డి కాదా? అదే రకంగా కేశవరెడ్డి గారిని ఎన్నిసార్లు ప్రశ్నించినటువంటి దానికి సమాధానం ఆయన చెప్పుకోలేకపోతే నన్ను అడుగుతారు మీరు ఏదో ఆయన పరస్పరం. ఎవరు పరస్పరం? ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకంటే మా తండ్రి గారు చేసిన రాజకీయం కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాలనాగిరెడ్డి గారు కావచ్చు, కేశవరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పక్క నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి గారి దగ్గర ఉన్నటువంటి నాయకులు ఆ రోజు వీళ్ళు విభేదించి బయటికి పోయిన తర్వాత మాకు ప్రత్యక్షంగా ఏమి ఫ్యాక్షన్లో లేకపోతే ఈ ప్రాంతంలో మాకు కుటుంబ వైరుధ్యాలు కానీ రాజకీయ నేపథ్యం. మాకు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు మాకు దేవుడు. ఆయన విభేదించిపోయాడు, ఆయనకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు కావచ్చు. అంతే తప్ప మాకు ఇక్కడ ఏదో వ్యక్తిగతంగా కక్షలు ఉండాలా అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే ఏదో కత్తులు తీసుకుని యుద్ధం చేయాలన్నట్టు అట్లా ఎందుకు ఉంటుందండి? సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అదే రకంగా ఏదైతే ప్రజల పక్షాన మీరు చేస్తున్నటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గం లా అండ్ ఆర్డర్ కానీ ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ గతంలో కానీ ఎప్పుడు కూడా కర్నూలు జిల్లాలో ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని మా తండ్రి గారు ఎట్లా పరిపాలించారంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రతి పేదవాడు, ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు మా దగ్గర చనువుగా వచ్చి మాట్లాడి ఈ రకమైన రాజకీయాన్ని నేర్పినటువంటి మహానుభావుడు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి. ఇక్కడ వచ్చినప్పుడు మీరు మాట్లాడేటువంటి గతంలో వేరే నియోజకవర్గంలో వాతావరణాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ ప్రజలు హర్షించరు. మేము ఏదైనా ప్రశ్నించినప్పుడు అవినీతి చేస్తే ప్రశ్నిస్తాం. ఈరోజు 5 సంవత్సరాలు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నో ఆరోపణలు చేశారు, నేను ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు. మరి నిరూపించమనండి. నేను ప్రశ్నించాను, ఈరోజు నేను ప్రశ్నించాము, మేము చెప్పాము, ఈయన గెలవలేడనే కదా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.
నేను వారి పార్టీ విషయం నేను మాట్లాడినాను. కానీ నిర్ణయం ఏమని తీసుకున్నారు? దేనికి వచ్చింది ఈ సమస్య? ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీట్ ఇవ్వరంటే కారణం ఏంటి? అది మీరు చెప్పాలి సమాధానం. సార్ 98% ప్రజా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో అవి అమలు చేశాను. ఇంటింటికి తిరిగి తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంక్షేమ రాజ్యాన్ని చూస్తున్నారు అనేటువంటి ప్రభుత్వము 80 మంది ఎమ్మెల్యేలను మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా మీకు ఈరోజు భయం. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి ఏ మాట కూడా మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తిప్పినవన్నీ మాటలే, మార్చినవన్నీ మాటలే. ఈరోజు ఎమ్మెల్యే సీటు దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చిన ఏ హామీ కూడా ఏ మాటకు నిలబెట్టుకోలేదని ఇక్కడ ఎమ్మెగనూరులో సాక్ష్యభూతాలతో పాటు కనపడతా ఉంది. ఇప్పుడు ఉదాహరణ, చేనేతలకు ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి అన్నాడు. అంటే 1200 మందికి ఇచ్చి మీరు పథకము, అది కూడా కేవలం అరకొరగా ఇచ్చి 1 సంవత్సరానికే ఇచ్చి 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమే ఇచ్చి తక్కువ అంటే ఇచ్చేటువంటి సంఖ్యను తగ్గించి మీరు ఏదో ఇచ్చినామని చెప్పుకోవడం తప్ప ఏ ఒక్కరికైనా వేల మంది ఉన్నారు. ఈరోజు బీసీ నినాదం చేస్తున్నారు, మీరు బీసీలు అని మాట్లాడుతున్నారు. ఇన్ని వేల మంది చేనేతలు ఉన్న చోట ఎంతమందికి మీరు ఇచ్చారు మీ పథకాలు? నేను ఒక కరోనా సంవత్సరం తప్పిస్తే 4 సంవత్సరాలుగా ఇంటింటికి పోతున్నాం. ఇంటింటి దగ్గర ఈరోజు రైతులు, చేనేతలు, యువత ఏ ఒక్క హామీ, యువతకు మెగా డిఎస్సీ అన్నారు, నామం పెట్టారు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, నామం పెట్టారు. అదేవిధంగా రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉంటే కనీసం ఏ ఒక్క రైతుకు కానీ, మిరప రైతుకు కానీ, పత్తి రైతుకు కానీ, ఏ ఒక్క రైతుకు కానీ ఒక్క సహాయం చేసిన పాపాన పోయినారా? మరి చేనేతలు ఈరోజు వర్షాలు వస్తేనేమో గుంత మగ్గాల్లో నీళ్లు చేరి అల్లాడిపోతుంటే, ఇంకో పక్కన పనులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే సిల్క్ సబ్సిడీ అన్నారు, రకరకాలుగా ప్రోత్సాహకాలు అన్నారు. మీరు ఇచ్చేటువంటి నేతన్న నేస్తము వేల మందికి ఇచ్చామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకుని మీరు ఎంతమందికి ఇచ్చారు? రమ్మనండి, సెన్సెస్ తీమ్మనండి. అంటే కేవలం 1000 మందికి ఇచ్చి 1200 మందికి ఇచ్చి అందరికి ఇచ్చేసామని చెప్పి మళ్ళీ ఈరోజు సీటు విషయం వచ్చేసరికి పాపం వేల మంది బీసీలు గుర్తొచ్చారు. ఇప్పుడు బీసీ నినాదం గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే నేను అనేది ఏంటంటే, నీవు నీ ఎమ్మెల్యేల గొంతులకు వస్తున్నావు, ప్రజల గొంతులకు వస్తున్నావు. నువ్వు నొక్కుతున్నది బటన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అందరు పీకలు నొక్కుతున్నావు. నేను మొదటి రోజు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నా, మీరు పేదల పీకలు నొక్కుతున్నారు, బటన్ నొక్కడం కాదు. కేవలం మీరు ఇచ్చిన మాటలు ఏది కూడా నిలబెట్టుకోలేక ఈరోజు రాష్ట్రంలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మా అధినాయకుడు చెప్తున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్నోసార్లు చెప్తున్నారు 2 చక్కని పదాలు. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఆడలేక మద్దులోడి మీద ఏడ్చినట్టుగా మీరు పరిస్థితి ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేక ఇప్పుడు కులాల మధ్యలో బీసీ నినాదాలు తీసుకొచ్చి డ్రామాలు. 1. నెంబర్ 2, చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటండి? అంటే ఇక్కడ నియోజకవర్గంలో నువ్వు పాపాలు చేసి నువ్వు ఓడిపోతావు అన్నాడు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఇక్కడ పాపాలు చేసి 5 ఏళ్ళు మీరు సర్వనాశనం చేశారని చెప్పి ఈయన ఇంకొక నియోజకవర్గానికి పోతే ఆయన పవిత్రుడైపోతాడా? 1. 2, లోకేష్ బాబు గారు చక్కగా చెప్పారు, ఈ ఇంటి ముందు చెత్త వేరే ఇంటి ముందు వేస్తే బంగారం అవుతుంది. మరి అలాంటిదే కాదు కదా. అదే ఇక్కడ కేసు వచ్చినప్పుడు ఏంటంటే, ఈయన తొలగించి ఈయన వల్లనే, అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వేశారంట ఓటు. గతంలో చెప్పుకున్నది మీరే, నన్ను చూసి ఓటేశారని చెప్పారు. మరి ఈరోజు నిన్ను చూసే ఓటేయడానికి ఆయన పెట్టడానికి భయం ఎందుకు? జయనాగేశ్వర రెడ్డి గారు మీరు చెప్తున్నారు, ఆ ఇంటి చెత్త ఈ ఇంట్లో ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు. మరి అలాంటిది దాడి వీరభద్ర లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకోవడానికి కారణం ఏమంటారు? అంటే చేర్చుకోవడానికంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కదా, మేము గమనించాము, 5 సంవత్సరాల్లో మేము మోసపోయాము, మేము నమ్మాము. మేము ఈరోజు ఏం చెప్తున్నాం, ఎటువంటి వైసీపీ నాయకుల్లో కూడా స్పష్టంగా ఎమ్మెల్యేలుగా తీసిన వాళ్ళని కానీ ఇంకొకరిని పక్కన పెట్టిన వాళ్ళని కానీ కాదు అక్కడ రావడం. వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీగా సి రామచంద్రయ్య గారు వచ్చి పార్టీలో చేరారు. ఏం చెప్పారు ఆయన మైక్ పట్టుకుని? నేను 5 ఏళ్ళు చూసా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అరాచకం నేను అనుకున్నా, నాకు మనస్సాక్ష్యంగా ఒప్పుకోవట్లేదు. నేను బయటకు వస్తున్నా అని చెప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలా అంటే, వద్దని చెప్పలేం కదా. అట్టని చెప్పి మేము చెప్పేది ఏమంటే, మీలాగా వంచించి, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇక్కడ సమయం వచ్చింది మీరు అడుగుతున్నారు కాబట్టి. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చనిపోతారని తెలిసిన నేను మా తల్లిగారు ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి బివి మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. చివరి వరకు తెలుగుదేశం పార్టీ నుండి అది విశ్వసనీయత. చనిపోయారు ఆయన ఓడిన తర్వాత. మళ్ళీ ఓడిన తర్వాత ఆయన కొడుకుగా నాకిచ్చారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? సాకులు చెప్తున్నారు. నీ వల్ల ఓడిపోతున్నారా గెలుస్తున్నారా పక్కన పెడితే, మొన్నటి వరకు జగన్ వల్లే గెలిచాడని చెప్పే చెన్నకేశ్వర రెడ్డి గారు ఈరోజు వయసు అయిపోయిందని చెప్పి డ్రామాలు ఆడి బీసీ నినాదం అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు.
ఇది విశ్వసనీయత. నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత ఎట్లుంటుందంటే కుటుంబాల పట్ల, మాలాంటి కుటుంబాల పట్ల, అదే రకంగా విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి కుటుంబాల పట్ల ఏ రకంగా ఉంటారనేది ఒక ఉదాహరణ. ఇది ఎట్లా ఉంటుందంటే కేవలము ఈరోజు 5 సంవత్సరాలు మీ వైఫల్యాలు ప్రజలు విసికి వేసారిపోయారు. ఒక్క పని గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి ఒక్క పని చేసింటే పాపాన ఒట్టు. ఒక్క గుంత పూడ్చాడా? నా ఇంటి ముందు రోడ్డు వేశారు. ఎవరు అడిగారు? కొన్ని శివారు ప్రాంతాల్లో పేదల ఇంటి దగ్గర కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. పాములు, తేళ్లు, లైట్లు లేక, రోడ్లు లేక. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద 36 కోట్లు లోకేష్ బాబు గారు ఆశీర్వాదం తీసుకొని వస్తే ఆ నిధులన్నీ పోగొట్టారు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ తీసుకొని వచ్చి ఈ కరువు ప్రాంతానికి ఈరోజు ఎల్ఎల్సి నీళ్లు రావడం లేదు, ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ పేరు సర్వనాశనం చేశారు. ఏం చేశారని ఈరోజు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేశవరెడ్డి కావచ్చు, ఇవన్నీ డ్రామాలు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ పూర్తి చేస్తామని చెప్పారు. అసలు ఇప్పటిదాకా ఎలాంటి కనీసం భూమి పూజ చేసి వదిలేసింది తప్ప డెవలప్మెంట్ ఎక్కడ లేదు. అదే టెక్స్టైల్ పరిశ్రమ అనేది ఒక యాంకర్ క్లయింట్ కావాలి. నేను మొదటి రోజు చెప్పా 16,000 కోట్ల లోటు బడ్జెట్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలని సమంగా చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు రావాలా, ఎక్కడెక్కడ ఏమి రావాలని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు ఆ రోజు రాయలసీమలో. మా ప్రాంతానికి కావాల్సింది ముందు నీళ్లు. ఇక్కడ ప్రాజెక్టులు కావాలంటే ఇక్కడ గుండ్రేవల కావచ్చు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, అదే రకంగా ఎమ్మిగనూరుకు వచ్చేసరికి స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఇక్కడ ఏదైతే చేనేత కళాకారులు ఉన్నారు, అదే రకంగా చాలామంది ఉపాధి కావాలని ఒక టెక్స్టైల్ పరిశ్రమ తేవాలని 100 ఎకరాలు కేటాయించి ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ద్వారా డిపిఆర్ చేయించిన తర్వాత ఒక పెట్టుబడిదారుని, ఒక యాంకర్ క్లయింట్ని ప్రమోట్ చేస్తూ ఆ కార్యక్రమాలను ఆ రోజు చేసి మొదలుపెట్టాం. ఒక పరిశ్రమ రావాలన్నా, ఒక ప్రాజెక్ట్ రావాలన్నా ఈరోజు చెప్తే రేపు వచ్చేది. మీరు 2 ఏళ్ళు మా శ్రమ అంటే దాదాపు 3 సంవత్సరాలు గెలిచినాక 2 ఏళ్ళు ఈరోజు భూమిని కేటాయించి ఆ పరిశ్రమ తెచ్చే సమయంలో దురదృష్టవశాత్తు మేము ఓడిపోవడం, చంద్రబాబు గారు అధికారం కోల్పోవడం జరిగింది. నేను అడుగుతున్నా ఈరోజు మేము ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాం. 5 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మేము చేసింది ఇప్పుడు ప్రజావేదిక కూల్చడంతో ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అర్థమైపోయింది. ఇతను అభివృద్ధికి అడ్డంకి, విధ్వంసం తప్ప ఇంక వేరే ఏం లేదు ఈ ప్రభుత్వం. చంద్రబాబు గారు కట్టిన ఇల్లు, ఏపీ టిట్కో ఇల్లు ఈరోజు ఎమ్మిగనూరులో పేదవాళ్ళు బాడుగులు కట్టుకోలేక కొన్ని వేల మంది ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మా తండ్రి గారు ఇచ్చిన 1000 పట్టాల్లో 1000 ఇళ్ళు కట్టించాం. మైనారిటీ కాలనీలో కావచ్చు, అదే శివన్ నగర్లో. ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదు? అన్నా క్యాంటీన్లు పెడితే మీ పేర్లు మీ రంగులే కొట్టుకోండి, వద్దని లేదు కదా. పేదవాడికి అన్నం పెట్టే అన్నాన్ని తీసేసి ఈరోజు పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఇక్కడ మైనారిటీ బిడ్డ హాజీరాబీని మిట్ట మధ్యాహ్నం మానభంగం చేస్తే గన్ను కంటే ముందు వస్తాడు జగన్ అని చెప్పారు. ఎక్కడుంది ఆ గన్ను? ఎక్కడున్నాడు ఆ జగన్? సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి లోకేష్ బాబు గారు మేము వచ్చి డిమాండ్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన దిక్కులేవు ఎమ్మెల్యే కేశవరెడ్డి కానీ, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి కానీ. వీళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి, మైనారిటీల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కేవలం డ్రామాలు. మీ ఓటుకు, మీ సీటు కోసం ఈ డ్రామాలు వద్దు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్గా తయారు చేశానని జగన్ చెప్పుకుంటున్నారు కదా. ఎమ్మిగనూరు వేదిక మీద ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను 3 ప్రశ్నలు అడిగాను. మీరు మాట తప్పనన్నారు, మడమ తిప్పనన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ఎమ్మిగనూరు గడ్డ మీద కాలు పెట్టే ముందు నెంబర్ 1 కర్నూలుకు హైకోర్టు ఇస్తామన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తామంటే కనీసం మీకు హెలికాప్టర్లోంచైనా హైకోర్టు కనిపిస్తుందా? మీరు దిగే లోపల నాకు సమాధానం చెప్పండి అని చెప్పాం. సమాధానం లేదు. 2, ఈ ప్రాంతంలో వాల్మీకి సోదరులు, కురవ సోదరులు, ఉప్పర, బీసీ వర్గాలు విపరీతంగా, నియోజకవర్గం మొత్తం కాదు ఈ పార్లమెంటు మొత్తం బీసీలు ఎక్కువ ప్రాంతం, బీసీ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నీళ్ళకి అల్లాడిపోతున్నారు. ఎల్ఎల్సి నుంచి నీళ్లు రావడం లేదు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ వస్తే 2000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్ పిలిపించినటువంటి ప్రాజెక్ట్. అంత పెద్ద ప్రాజెక్టు టెండర్ పిలిపిస్తే ఈరోజు ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేస్తే కనీసం దాని మీద ఊసెత్తలే. 2వ ప్రశ్న మీరు సమాధానం చెప్పమని. మరి 3వ విషయం, చేనేతల కోసం మీరు అద్భుతం చేసామంటున్నారు. చేనేతలు అద్భుతం చేస్తే ఎన్ని వేల మందికి ఇచ్చారు మీరు? ఆ నేతలను నేస్తామంటూ ఒక సంవత్సరానికి 24,000 ఇచ్చేసి చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, తొడ్డి మీద పన్ను, 7 సార్లు నుంచి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి నెల మీరు పిండేటువంటి డబ్బులు, ఆఖరికి పెన్షన్లు సిగ్గుచేటు. ఈరోజు 250 పెంచుకున్నామని చెప్పుకుంటారు. 56 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేదాన్ని కుదించి ఈరోజు 3,000 ఇస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకుంటూ చెత్తకు పన్ను కట్టకపోతే పెన్షన్లలోంచి తీసుకుంటున్నారు డబ్బులు వీళ్ళు. మరి చెత్త ప్రభుత్వం కాదా? మరి ఇంతమంది బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరినీ మీరు నలిపి పన్నులు వసూలు చేసి వాళ్ళ గొంతుల మీద కాలు పెట్టి ఈరోజు వాలంటీర్లను పెట్టి బెదిరించి ఈరోజు బీసీల మీద వలమాలన్న ప్రేమ అని చెప్పి ఎమ్మిగనూరు గడ్డ మీద కాలు పెట్టే ముందర మేము ఇంత చేసాం అంత చేసామంటే ఎవరు నమ్ముతారు?
ఏ ఇంటికి పోయి మేము అడిగినా కూడా, ఏ ఇంటికి పోయినా బటన్ నొక్కినా ₹1,00,000 పడ్డాయంటే ₹1 పడలేదు. పడ్డది ఒకరికైతే 20 మందికి, ఆ ఇంటి పక్కన 20 కుటుంబాలకు ₹1 పడలేదు. ఏ రకంగా మీరు బీసీలకు పేదలకు న్యాయం చేశారు? మళ్ళీ ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ నినాదం అని చెప్పి ఇప్పుడు పార్టీలు ఇక్కడే కాదు, ఈ ఎమ్మిగనూరే కాదు, రాష్ట్రంలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీని గొంతు కోసిన ప్రభుత్వం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, భవిష్యత్తుకి బాబు గ్యారెంటీ పేరుతో ఇంటింటి తిరుగుతున్నారు, ఎలాంటి సమస్య లేదు మీకు? మేము ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో, మా నాయకుడు ఒక స్పష్టమైనటువంటి ఒక మేనిఫెస్టో చెప్పారు, సూపర్ 6. దాంట్లో కేవలంగా మహిళలు, యువత, బీసీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి ఇంటింటికి పోయినప్పుడు మేము రేపు పొద్దున భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇంటికి పోయినప్పుడు అదే రకంగా ఏదైతే ఆడకూతులు ఉన్నారో ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకు, వయసుతో నిమిత్తం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళు, ఇలా యువగళం ద్వారా లోకేష్ బాబు పాదయాత్రలో యువతకి ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదే రకంగా నిరుద్యోగ భృతి కావచ్చు, అదే రకంగా రైతులకు ఏదైతే ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ ఇంటింటికి పోయినప్పుడు మేము ఏమి ఇవ్వబోతున్నామని చెబుతూ ఉంటే వాళ్ళే చెప్తున్నారు మాకు, ఈరోజు తల్లికి వందనం కింద మేము రేపు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుసా, మా దగ్గర పోతే ఇంటికి, సార్ మొన్న ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ముద్దుల మీద ముద్దులు పెట్టి ఒక బిడ్డకేమో మేనమామ అంటాడు, ఇంకొక బిడ్డకేమో కంసమామగా తయారైనాడు, కేవలం 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఒక సంవత్సరం, 11,000 ఒక సంవత్సరం 0, ఇట్లా మోసం చేసిన ప్రభుత్వం. రేపు మీరు కూడా ఇట్లా చేస్తారా చేయరా అనేది ఒకళ్ళని మనం ప్రశ్న అడిగితే దానికి గ్యారంటీగా రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో ఒక బాండ్ ఇచ్చి, మా బూత్ కన్వీనర్ సమక్షంలో ఒక బాండ్ ఇచ్చి, ఈ ఇంటికి రేపు ఇవ్వబోతున్నామని చెప్పి ఒక పకడ్బందీగా మేము ఒక కార్డు ఇచ్చి వెళ్తుంది. ఉత్తమ మాటలు, ముద్దులు పెట్టి చేతులు నిమిరేటువంటి మాటలు కాదు ఇవి. మీ ఫాదర్ బి మోహన్ రెడ్డి, చిన్నకేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి తిరిగినటువంటి సందర్భం, కలిసి రాజకీయాలు చేసిన, ఎందుకోసం చెన్నకేష్ రెడ్డి దూరం కావాల్సిన పరిస్థితి? ఆ రోజు అందరికీ తెలిసి నిజమే కదా, ఆయన బివి మోహన్ రెడ్డి గారు సీటు కావాలన్నారు, ఎమ్మెల్యే కావాలనుకున్నారు, బయటికి వెళ్ళిపోయారు. సార్ ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నారు, బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కుదరలేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు కుదరలేదు, ఇప్పటికీ కుదరదు, ఎప్పటికీ కుదరదు. ఎమ్మెగనూరులో బివి మోహన్ రెడ్డి గారు, బివి కుటుంబం అనేది మాకు విశ్వసనీయతగా మాకున్నటువంటి ఆ కుటుంబం, మాకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఆరాధ్య దైవం. ఆ కుటుంబానికి మేము బదులం. రెండవది లోకేష్ బాబు గారు రేపు నాయకత్వ యువగళం పేరు మీద ఈరోజు ఎవరు నడిచారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని నడిచాడు. లోకేష్ బాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాదు, ప్రజా సమస్యల మీద నడిచాడు ఆయన. ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రేపు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పొత్తుతో ఈరోజు జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం నడిచే దాంట్లో ఈరోజు ఆయన ఇంటింటికి ఎన్ని వేల కిలోమీటర్లు, దాదాపు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈరోజు నడిచి పాదయాత్ర చేశాడంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి కాదు, ఇది పార్టీ కోసం కావచ్చు. ఆయన రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు, ప్రతి ఒక్క లక్షల కోట్ల మందిని ఈరోజు దాదాపు 3,000 కిలోమీటర్ల చిలుకు తిరిగి ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. సార్ లోకేష్ బాబు రెడ్ బుక్లో రాసుకున్నాను, నేను అందరి లెక్కలు తేలుస్తానని, అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. బెదిరిస్తున్నటువంటి క్రమంలోనే సిఐడి కూడా నోటీసులు ఇచ్చేటువంటి క్రమం ఉంది. అంటే కక్షపూరిత రాజకీయాలు చేయడానికి అధికారంలోకి వస్తే టీడీపీ పార్టీ సిద్ధమైందా? రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. ఈరోజు ఆ తల్లి భువనేశ్వరం అని, మా తల్లిగారైన భువనేశ్వరమ్మ గారిని కావచ్చు, పర్సనల్గా కుటుంబ సభ్యులను కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, ఆయన బాడీ షేమింగ్ కావచ్చు, చంద్రబాబు గారి స్థాయి వ్యక్తిని ఏమాత్రం ఏమీ చేయనటువంటి దాంట్లో అవినీతి ఆరోపణలతో 53 రోజులు 50 పైసలు అవినీతి కూడా నిరూపించలేక పెట్టినటువంటి నీచమైన ప్రభుత్వం. అదేవిధంగా మీరు పొంగనూరు పోయినప్పుడు చూశారు ఏం జరిగిందండి. ఒక ఎస్పీ ఏకంగా మా నాయకుడి మీద దాడి చేస్తే ఆయన్ని ఊరిలోకి రానియకుండా, పైగా ఏంటి కుప్పంలో కూడా నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఇప్పుడు నా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకుంటే నన్ను రానియకుంటే అసలు ప్రజాస్వామ్యం ఏంటి? ఇటువంటి అధికారులకు ఏం చెప్తున్నాడు ఆయన చట్టబద్ధంగా? ఎందుకంటే ఇప్పుడు నిరూపణ చేయాలి. ఇది ఏదో కక్ష సాధింపు చర్య కాదు. మీ విధులు ఏమి? ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా నన్ను ప్రశ్న వేస్తున్నారు, మీరు ఒక ఇదిగా అడుగుతున్నారు నన్ను, నా విధి ఏంది సమాధానం చెప్పాలా, మీ విధి ఏంది ఇంటర్వ్యూ చేయాలా? దీనికి సంబంధించిన ఒక ఎస్పీ ఐపీఎస్ ఏదైతే ఉన్నటువంటి క్యాడర్లో ఉన్న వ్యక్తి, మీరు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఏం చెప్తున్నాడు, రెడ్ బుక్లో రాసే వ్యక్తులను ఏదైతే ఉందో డెఫినెట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. దాన్ని ప్రోత్సహించిన నాయకుల్ని ఆటోమేటిక్గా ఉంటుంది బై డిఫాల్ట్. అది దాన్ని అడగాల్సిన అవసరం లేదు. రివెంజ్ పాలిటిక్స్ రెడీ. ఇది రివెంజ్ కాదండి, ఇది బాధ్యతను గుర్తు చేయడం అంటారు దాన్ని. ఇప్పుడు మీరు బాధ్యత తప్పుతున్నారు, ఇది రివెంజ్ ఎట్లా అవుతుంది?
బాధ్యతను తప్పే వ్యక్తికి నేను బాధ్యత గుర్తు చేయకపోతే సొసైటీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో కానీ ఇంకా రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది. ఇదే కొనసాగితే రేపు పొద్దున ఇది కాదు, ఎవరో ఒకరు దీన్ని కట్టడి చేయాలి కదా. ఒక భయం అనేది ఉండాలి కదా, ఒక భక్తి అనేది ఉండాలి కదా, లేకపోతే ఒక నిబద్ధత ఉండాలి కదా మీ డ్యూటీ మీరు చేయాలన్నప్పుడు. అంటే ఇష్టారాజ్యంగా మీరు చేస్తానంటే ప్రశ్నించి ఎందుకు మీకు రెడ్ బుక్ చూడంగానే ఎందుకు అంత వణికిపోతున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాజారెడ్డి రాజ్యాంగం రాసుకున్నాడు కాబట్టి ఇట్లా కక్షలు చేస్తున్నాడు. ఇప్పుడు రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం లాగా రెడ్ బుక్ రెడీ అయిందంటారా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడానికి దాన్ని స్థాపించడానికే రెడ్ బుక్. ఇది తప్పు. మీరు మాట్లాడే యాంగిలే చాలా, మీరు ఏమనుకుంటున్నారు ఏదో రివెంజ్ నేను అనుకోవడం కాదు. అంటే రాష్ట్ర ప్రజలు లేకపోతే ప్రతిపక్షం చెప్తా ఉంది కదా, కక్షపూర్తి రాజకీయాలు చేస్తా ఉన్నారు, రెడ్ బుక్ లో రాసుకున్నాడు లోకేష్. ఇది ప్రజలకు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన రేపు పొద్దున ఎవరైతే మీరు మా కార్యకర్తల్ని ఈరోజు మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్త ఆస్తులను దోచారు, బెదిరించారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇంట్లో పడుకున్నోని తీసుకొని వచ్చి కేసులు పెట్టారు, సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ చేశారు. అదే రకంగా ఏకంగా మా అధినాయకుడు మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు. అసలు దాడులు చేసి ధ్వంసాలు చేసి ఇష్టం వచ్చినట్టు బెదిరించి ఏకంగా మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి వారు పోతే వారి మీద దాడి చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాడు ఈ ప్రభుత్వంలో. అంటే ఎన్ని జరిగినాయి చూడండి ఒకసారి. ఇవన్నీ చేసింది ఎవరు? సిస్టంలో ఉన్నటువంటి అధికారులు, దాన్ని ప్రోత్సహించింది నాయకులు. మరి ఇటువంటి వాళ్ళని అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఉందా? ఆర్ ఎస్సీని ప్రొటెక్ట్ చేయాలని ఉందా? అట్రాసిటీ ప్రొటెక్ట్ చేసేందుకే రాజ్యాంగం, అవునా కాదా? మరి ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టే స్థితి ఉందంటే ఇక్కడ మరి రైటా రాంగా? అటువంటి అధికారులు పెట్టినట్టు అధికారాన్ని వాళ్ళకి మళ్ళీ అంబేద్కర్ గారిని గుర్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అది చెప్పండి నాకు ముందు సమాధానం. ఆయన రాజ్యాంగబద్ధంగా ఎందుకు చెప్తున్నారు? రెడ్ బుక్ ఎందుకు అంటున్నాయంటే రాసుకుంటున్నాం. మీరు సిస్టము లక్ష్మణ రేఖను దాటొద్దండి, ఒక హద్దు ఉంటుంది. రేపు అధికారం మాకు రావచ్చు, లేకపోతే రేపు మీ అధికారంలో మళ్ళా ఇప్పుడు మీరున్న వాళ్ళు రేపు ఏమవుతారో ఏమీ తెలియదు. రెడ్ బుక్ అంటే ఒక లక్ష్మణ రేఖ అంటారు. లక్ష్మణ రేఖ ఎందుకు గీశాడు లక్ష్మణుడు? ధర్మాన్ని సీతమ్మ గారికి చెప్పారు దాటొద్దండి, దాటితే అన్యాయం జరుగుద్ది, ఇబ్బంది పడతారంటే ఆమె దాటినందుకు ఇంత రామాయణం జరిగింది. దాటకుంటే జరిగేది కాదు కదా. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా బాబు మీరు దాటిన వాళ్ళకే ఇది. చాలామంది అధికారులు, పోలీసు అధికారులు ఉన్నారు ఉత్తమంగా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేవే. ఏ అధికారి కూడా ఇప్పుడు లక్ష్మణ రేఖ దాటి విధిమీరినటువంటి ఉత్సాహంతో ఏ జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు, ఏ కేశవరెడ్డి కాపాడలేడు, లేకపోతే ఏ జయనాగేశ్వరరెడ్డి కాపాడలేడు. మితిమీరిన ఉత్సాహంతో అతిగా ప్రవర్తించరాదు. అధికారం అనేది శాశ్వతం కాదు, అది గుర్తుంచుకోవాలా. రైట్ సార్. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఇక్కడ సాధికారిక బస్ యాత్ర జరిగింది. ఆ బస్ యాత్రలో ఒక ఎంపీ మాట్లాడుతూ గతంలో బీవీ పెద్ద ఆయనకు సంబంధించి ఎంపీ ఎవరండి మాధవ్ సంబంధించినట్టు కామెంట్ చేశారు. గోరంట్ల మాధవ్ గారు మీరు జూదం ఆడతారని, గుర్ర పందులు ఆడతారని, ఆస్తులు పోగొట్టారని అని ఇండైరెక్ట్ ఆరోపణలు చేసిన పరిస్థితి. ఓకే, అంటే నేను గుర్ర పందేలు, నేను జూదం ఆడతాను. గోరంట్ల మాధవ్ గారు మాట్లాడారు. గోరంట్ల మాధవ్ గారు ఎటువంటి వ్యక్తి, ఆయన ఏమి చూపించారో రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. ఏం చూపించారనేది నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. నెంబర్ 2, నా వయసు నేను పుట్టినరోజు నుంచి 10వ సంవత్సరం వరకు నేను అనంతపూర్లో చదువుకున్నాను. 1 to 10 years. దాని తర్వాత 2 ఏళ్ళు అంటే 1 year పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కాలేజీలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాక నా ఎంసెట్కి హైదరాబాద్కి వెళ్ళాను. అంటే అక్కడికి 3 ఏళ్ళు. అక్కడి నుంచి నేను డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నా మెడిసిన్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా. అక్కడి నుంచి మళ్ళీ 4 and + 1.5 years అంటే దాదాపుగా 15 నుంచి 16, 17 సంవత్సరాలు చెప్పాను ఇప్పుడు నేను. దాని తర్వాత 20 ఏళ్ళ దగ్గర నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉంటూ, హైదరాబాద్లో తర్వాత మా ఫాదర్ తోటి దాదాపు నేను 2009 రెండవసారి మా తండ్రి గారు ఓడిపోయినప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా అప్పటికి రాలేదు నేను. 2009 నుంచి మా ఫాదర్ని ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని కొద్దిగా పాలిటిక్స్లో ఫాలో అవుతూ 2010వ సంవత్సరంలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఎమ్మెగనూరులో. అంటే ఆ పాటికి నాకు 25 నుంచి 26 ఏళ్ళ వయసు, నేను చెప్పిన డ్యూరేషన్ మొత్తం. తర్వాత 2012 బై ఎలక్షన్లో మా ఫాదర్ గారు ఆరోగ్యం ఇబ్బంది అవ్వడం, బై ఎలక్షన్లో ఇదే కేశవరెడ్డి గారు రాజీనామా చేస్తే జగన్ కోసం ఆ రోజు బై ఎలక్షన్లో ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నిలబడ్డాం. 2012లో నేను ఎలక్షన్లో అక్కడ సహకరిస్తూ మా ఫాదర్తో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ రోజు క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. అంటే అప్పటికి నా వయసు 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు. మా ఫాదర్ 2013లో చనిపోవడం జరిగింది, అంటే 29 సంవత్సరాలు. ఆ తర్వాత నాకు 30వ సంవత్సరంలో నాకు చంద్రబాబు గారు ఇన్ఛార్జిగా ఎమ్మెగనూరుకి ఇచ్చారు. అంటే నేను చెప్పిన ఫస్ట్ నేను పుట్టిన అనంతపూర్ నుంచి
30 ఏళ్ళు చెప్పాను మీకు. ఇక్కడ వరకు నా ఫ్రెండ్స్ కానీ, నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అనంతపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ దేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అబ్రాడ్లో ఏ కంట్రీ అయినా కావచ్చు, నేను పోయిన ట్రావెల్ మేము కుటుంబంతోనే ట్రావెల్ చేసే. ఇప్పుడు నేను ఎప్పుడు ఇండివిజువల్ కూడా ఎప్పుడు పోలేదు, మా ఫ్యామిలీతోనే పోతాను. నేను ఎక్కడికి పోయినా ఎక్కడైనా కానీ జయనాగేశ్వరుడు అనే వ్యక్తి ఎక్కడైనా కానీ జూదం ఆడినట్టు కానీ, ఎవరితోటి కానీ, ఏ రేస్ కోర్సుకు ఎక్కడైనా కనిపించినట్టు కానీ, లేకపోతే నాకు ఇతరత్ర స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే ఎవరితోనే కూర్చొని తాగాలి కదా, ఒంటరిగా గోడలతో ఆడలేను కదా నేను, పత్తాలు లేకపోతే జూదాలు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ కానీ, ఇది ప్రపంచంలో ఒక ఫోటో కానీ లేకపోతే ఒక వ్యక్తితో కానీ, నాకు సంబంధించిన వ్యక్తితో కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటాను. నాకు ఎంత నవ్వు వస్తుందంటే రాజకీయాలు చూస్తే, ఈరోజు రాజకీయాల్లో అసలు మీరు ఎదుర్కోవాల్సిన వ్యక్తిని సరైన రీతిలో ఎదుర్కోలేక ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం. వైసీపీలో ఉన్నటువంటి గుణం ఏమంటే అసలు ఎదుటి వ్యక్తిని లేనిపోని ఒక అపోహలు సృష్టించి, ఒక మరకలు రుద్ది, మీకున్న అలవాట్లను తెచ్చి మాకు బట్ట కాల్చి మొహం మీద వేస్తే ఆ మరక మేము రుద్దుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. సిగ్గు అనిపించాలి ఇలా. నేను చెప్పాను, మాట్లాడే వ్యక్తులు కూడా రాష్ట్రాలకి 5 ఏళ్ళు ఎంపీగా ఆయన ఏం చూపించాడో అందరికీ తెలుసు. నేను ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మా గురించి, మా క్యారెక్టర్ గురించి, మా పద్ధతి గురించి ఏదైనా కానీ 5 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ నేను ఎమ్మెగనూరులో. మా కార్యకర్తలందరూ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరన్నా నేను ఏదన్నా కానీ ఒక సిగరెట్టో లేకపోతే ఒక ఆల్కహాల్, ఒక పత్తానో, ఒక అలవాటో ఏదన్నా ఉందని ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా ఎక్కడన్నా కానీ? ఇక్కడ అంటే నేను కూడా బాధ కలుగుతాను. ఎందుకంటే ఒక డాక్టర్ అయి ఉండి, మా మిస్సెస్ ఒక డాక్టరు, మేము ఒక డిసిప్లైన్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కూడా ఈ రకంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అడగాల్సిన ప్రశ్నలు, ఇప్పుడు ఆడేవాళ్ళంతా తప్పు అని చెప్పను, తాగేవాళ్ళంతా తప్పు అని చెప్పను. నాకు లేదు, మా తల్లిదండ్రులు పెంచిన తీరు కానీ, నాకున్నటువంటి అలవాటు కానీ, ఇది వాళ్ళ సొంత అలవాట్లు, ఎవరి సొంత అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ నాకున్నటువంటి దాని అపోహ అంటే లేనిపోనివి రుద్దడం అనేది ఇది ఏ రకంగా దీనికి వస్తుంది చెప్పండి, పనికి వస్తుంది మనం మాట్లాడే చర్చ. కానీ బాధ అనిపిస్తుంది. లోకేష్ బాబు క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తారు, మా క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తారు. లేనిపోని అటువంటి మాటలు చంద్రబాబు గారి స్థాయిలోనే మాట్లాడిన వాళ్ళు. నేనెంత వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు, ఎమ్మెనూరు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. బీవీ మోహన్ రెడ్డి గారు కానీ, బీవీ మోహన్ రెడ్డి కొడుకు ఎట్లా ఉన్నాడు అని. సార్ సూటిగా ఇక్కడ మెజార్టీ సామాజిక వర్గం బీసీలు, డిసైడెడ్ ఫ్యాక్టర్స్ చేనేతలు. రాజకీయ పార్టీలు ఆల్రెడీగా బీసీలకు ఇవ్వాలని డిసైడ్ చేయాలి. రెడ్లే రాజకీయం చేయాలి, రెడ్లే ఉండాలనేటువంటి ధోరణి ఎలా చూడాలి? మీరు అదే చెప్తున్నా నేను. ఈ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఈ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇప్పుడు నా చుట్టూ ఒక 6 మంది ఉన్నారు. వీరనాగప్ప ఒక బీసీ, అయ్యల్లప్ప ఒక కురువ, అక్కడున్న మా గౌడు ఒక బీసీ, అక్కడున్న మా గౌడు ఒక బీసీ, ఇక్కడున్న మా భాష ఒక మైనారిటీ. ఈ ఇంట్లో ఈ క్షణంలో ఉంటేనే నా ఇంట్లో గతంలో మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయం కానీ, ఏ రోజు మేము రెడ్డి కులం రాజకీయం కాదు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పక్షాన రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి అణగారి వర్గాలను పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కమ్మను కులమను ఆయన చూడలేదు. ఇప్పుడు ఈరోజు ఈ వైసీపీ పార్టీ వచ్చినాకనే ఈ కులాలు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మేము ఎటువంటి నాయకులం. ఈ రోజుకు మా ఆఫీస్లో కుర్చీలు ఉండవు, నేను అదే చెప్పాను. అందరూ సమానం, కింద కూర్చోవాలా. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, రెడ్డి కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది మా సంస్కృతి, ఇక్కడ మా పద్ధతి. ఇప్పుడు ఎట్లా ఉందంటే కేవలం ఈరోజు అనవసరమైనటువంటి చర్చలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలను కూడా అణిచివేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఆ పార్టీలో గొంతులు కోసేవాళ్ళు, ఆస్తులను దోచేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, ఇక్కడ ఈ క్షణంలో కూడా ఇబ్బంది పడి నా దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఉన్నారు. బీసీలను ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ సొంత ఆస్తులు కానీ, వాళ్ళ పొలాలు కానీ, వాళ్ళ మానాలు ప్రాణాలు కానీ దోచినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళన్నింటినీ అడ్డుకున్నది బీవీ మోహన్ రెడ్డి కుటుంబం. సార్ మీరు చెప్పండి, చాలా సందర్భాల్లో చెప్పారు నాకు ప్రత్యర్థి అంటే కేశవ రెడ్డి ఉండాలి అని కోరుకున్నారు. ఎందుకోసమని? ఎందుకంటే మా తండ్రి చనిపోయాడండి. నాకు బాధ ఏంటంటే కేశవరెడ్డి మీద ఆ రోజు చాలా బాధతో మా తండ్రి గారు ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు, ఆ రోజు ఆయన ఉన్న స్థితికి చేతులెత్తి మొక్కిన ఎందుకో ప్రజలు ఓటు వేయలేదు. ఆ రోజు ఆ తల్లి కూతుళ్ళు వచ్చి సెంటిమెంట్ జగన్ పేరు మీద చెప్పడంతో జనాలు గెలిపించారు. ఆయన గెలిపించిన తర్వాత మా తండ్రి ఎంత ఆవేదనతో చనిపోయాడో నాకు తెలుసు. నేను 4 నెలలు నేను చూశాను, నేను కొడుకుగా పక్క నుండి. ఏ రోజు కూడా నా తండ్రి గారు మా ఆస్తుల గురించో, నా అభ్యున్నతి గురించో, లేకపోతే మా కుటుంబం గురించి ఆలోచించాను. ఆ 4 నెలలు ఎమ్మెగనూరు గురించే బాధపడ్డాడు. చివరిగా నాకు చనిపోయేటప్పుడు చెప్పిన మాట కూడా, నువ్వు ఎమ్మెగనూరుని వదలకూడదు,
నీ కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరును వదలకూడదు, అదే రకంగా గులిందకొండ స్వగ్రామాన్ని మరవకూడదని చెప్పి మా నాన్న మరణించడం జరిగింది. కాబట్టి నాకేమంటే ఆశ, గతంలో 2014లో మా తండ్రి చనిపోయిన తర్వాత నేను బివి మోహన్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన రూపమే నేను అన్నట్టుగా నన్ను గెలిపించారు ప్రజలు. ఇక్కడ ఎమ్మెనూరు ప్రజలు ఆయన మళ్ళా గుర్తు చేసుకుని గెలిపించారు. కేశవరెడ్డి కొడుకు నిలబడ్డాడు ఆ రోజు. మరి నేనన్నా 2019లో ఆయన నిలబడ్డాడు, నేను ఓడిపోయాను. మరి ఏ గాలిలో ఓడిపోయాం మీకు అందరికీ తెలుసు. నా కోరిక ఏంటంటే నిజమైన ఆత్మశాంతి కలగాలంటే కేశవరెడ్డి గారు మీరు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మీరు నిలబడండి, మీ మీద గెలిస్తే నా తండ్రి గారు కూడా ఆత్మశాంతి కలుగుతుందని నా వాదన. అంటే మీ కోరిక ఉంది. అయితే లేటెస్ట్ రాజకీయాలు చూసినట్లయితే మారుతా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి బీసీ అభ్యర్థిని ప్రకటించేసింది. రాజకీయ పరిణామాల్లో భాగంగా సామాజికంగా ఇక్కడ బీసీని కేటాయించేస్తాను. చెప్పండి. ఇక్కడ జయనాగేశ్వరరెడ్డి అనేది ఎన్ని మాటలు మాట్లాడినా మా అధినాయకుడు ఏం చెప్పాడో నాకు తెలుసు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఓడిపోతాడని చెప్పి కేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వట్లేదు? చెప్పండి, ఎందుకు? ఏం కారణం ఏంటి? ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి, బీసీలకు వెన్నుదన్నుగా పార్టీ అనేటువంటి ఒక వాదన ఉంది కదా. 4 సార్లు గెలిచిన కేశవరెడ్డి, 5 సార్లు గెలిచిన మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చిందా బీసీలకు? ఇప్పుడు ఈరోజు జగన్ పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు గుర్తుకొస్తుంది బీసీల గురించి ప్రేమ. బలి చేస్తున్నారు బీసీలని ఈ వైసీపీ ప్రభుత్వం. అనవసరంగా వచ్చి ఒక పక్క క్షేత్రస్థాయిలో గొంతులు నిలుపుతున్నారు, మాన ప్రాణాలు హరిస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కేవలం మాత్రం పైకి మాత్రం బ్యాక్ బోను ఒక వ్యక్తికి పదవిచ్చి ఆ కులాన్ని మొత్తం ఉద్ధరించినామనే విధంగా మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఒకసారి నమ్ముతారు ఒక అవకాశం అంటే. రెండో అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ఎమ్మెగనూరులో కూడా నేను చెప్పిన విధంగా చెప్తున్నా, మీరు ఎన్ని చేశారు, ఎన్ని అరాచకాలు. ఈ 5 సంవత్సరాల్లో కేశవరెడ్డి గారు మీరు మౌనంగా ఉన్నారు. నేను ఎన్నిసార్లు ప్రశ్నించాను మిమ్మల్ని. ఇదే హజీరాబీ ఒక మైనారిటీ బిడ్డని మీరు అత్యంత కిరాతకంగా మానభంగం చేస్తే, ఇదే గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి గంజేహల్లి గ్రామంలో ఒక ఉప్పర కులానికి సంబంధించిన బీసీ బిడ్డని మీరు మానభంగం చేస్తే ఎక్కడ పోయారు ఆ రోజు మీరు? బీసీలు చేనేత వర్గాలకు సంబంధించిన ఆస్తులు కొట్టేయాలని చూస్తే జయనాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ కాదా ఆపింది? ఎక్కడ పోయినా ఆ రోజు చేనేత వర్గాలు బీసీలను అడుగుతున్నాయి. 5 సంవత్సరాలు ఈరోజు దోపిడీ చేసి కుళ్ళబొడిచి సర్వనాశనం చేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీని, రైతుల జీవితాల్లో నిప్పులు పోసి చంద్రబాబు గారు ఉంటే వానలు పడవని 40 ఏళ్ల చరిత్ర రాని కరువును తెప్పించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడతారంటే ఏం చెప్పాలా? ఫైనల్గా మీ పైన వచ్చేటువంటి విమర్శలకి ఈ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? నా మీద విమర్శలకి ప్రజలు రేపు ఎలక్షన్లో నిలబడిన రోజు ప్రజలు ఏం చెప్తారనేది రేపు తీర్పు చెప్తారు. మాకు ఎమ్మెగనూరు అంటే ఒకటి మాకు బాధ్యత. ఇటు నందమూరి తారక రామారావు గారు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, ఇది ఎమ్మెగనూరుని ఒక బాధ్యత మాకు. నాకున్న తక్షణ కర్తవ్యం ఏంటి? నేను గతంలో కూడా చెప్పాను, ఈ ప్రాంతంలో వలసలు పోకూడదు, గ్రామాలు ఖాళీ కాకూడదు, ఇక్కడ మంచినీళ్ళు కావాలా, సాగునీరు కావాలా. అత్యంత కీలకమైనటువంటి సాగునీరు, త్రాగునీరు లోకేష్ బాబు గారు మన స్వయంగా యువగళంలో చెప్పిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కొలా ఇస్తాం. అదే రకంగా సాగునీరు ఆర్డీఎస్ రేటు కింద 2000 కోట్ల రూపాయలు తెస్తే రివర్స్ టెండరింగ్ నాశనం చేసింది మీరు. గాల్దిన్న ప్రాజెక్ట్ నుంచి ఈరోజు 146 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి దాన్ని నాశనం చేసింది మీరు. ఇవన్నీ కూడా మళ్ళీ టెక్స్టైల్ పరిశ్రమ కావచ్చు, కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్ వయా ఎమ్మెగనూరు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు మేము ప్రయత్నం చేసి ఒక స్థాయిగా తెచ్చాం. మీరేం చేశారు? మీరు ఏమీ చేయలేదు. ఊరికే బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి ఇంటింటికి 1,00,000 రూపాయలు పడ్డాయని ప్రజల్ని మోసం చేయడం తప్ప, సంవత్సరానికి 1,00,000 ఇచ్చి నెలకు 2 లక్షలు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలకు 5 ఏళ్ల తర్వాత అర్థమైపోయింది. కానీ బయటకు వస్తే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టడం, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడం, బటన్ నొక్కడంతో పాటు ఈ నొక్కుడు కార్యక్రమం కూడా ప్యారలల్గా నడుస్తుంది. కాబట్టి ప్రజలు చాలా తెలివిగా, ఎమ్మెనూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు అనుకుంటారు ఏదో స్మూత్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలను మార్చినా, నువ్వు ఏం చేసినా నీకు రాజకీయ సమాధి కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు జనసేన పొత్తులో ఉంటే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉంటే ప్రభుత్వమే రావాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ముందుకు పోవాలా. నారా లోకేష్ బాబు గారి రెడ్ బుక్ విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈ సిస్టంలో భాగం వీళ్ళందరూ. ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటి వ్యక్తిగా నారా లోకేష్ బాబుకు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో చాలా ముఖ్యం ఈరోజు సిస్టంలో. ఈరోజు సిస్టమ్ గాడి తప్పింది. అలా ఒక సిస్టంలోకి తేవాలంటే, ఆయన మహానుభావుడు పెట్టిన రాజ్యాంగాన్ని నడపాలంటే రెడ్ బుక్లో లోకేష్ బాబు గారు చెప్పేది 100% నిజం, వాస్తవం. రైట్.
ఎమ్మునూరు రాజకీయ ప్రత్యర్థిగా తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో చెన్నకేశ్వర రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు. రాజకీయ పరిణామాల్లో ఏ అభ్యర్థి వచ్చినా రంగంలో ఉండేది మాత్రం నేనే అంటున్నారు బివి జయనాగేశ్వర రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.